ఈ రోజుల్లో చాలామంది షుగర్కి రీప్లేస్మెంట్గా బెల్లంని వాడుతున్నారు. కానీ అది స్వచ్ఛమైందేనా? వెల్కమ్ టు డే 7 ఆఫ్ 30-day ఛాలెంజ్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇన్ జీవతత్వ. మనకి మార్కెట్లో దొరికే బెల్లం కలర్ పెంచడం కోసం, ఇంకా వెయిట్ పెంచడం కోసం కాల్షియం కార్బైడ్, సోడియం బైకార్బోనేట్, షుగర్, ఆర్టిఫిషియల్ కలర్స్ ఇలా యాడ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి బెల్లం తీసుకోవటం వల్ల హెల్త్కి మంచిది కాదు. అసలు బెల్లం ఎలా వస్తుంది? బెల్లం చెరుకు నుంచి వస్తుంది. చెరుకు నుంచి తీసిన చెరుకు రసాన్ని బాగా పాకం పట్టి అలా దాన్ని చెక్కల్లా తీస్తే అది బెల్లం అవుతుంది. ఇంకా ఎక్కువ మాయిశ్చర్ రిమూవ్ చేస్తే దాని నుంచి షుగర్ తయారవుతుంది. మరి షుగర్ బ్రౌన్ కలర్లో ఉండాలి కదా, మనం వాడే షుగర్ వైట్ కలర్లో ఎందుకు ఉంటుందంటే, ఇక్కడ నుంచి తీసిన షుగర్ని, బ్రౌన్ కలర్ షుగర్ని ఫ్యాక్టరీస్కి పంపించి మిల్లులో అక్కడ కెమికల్స్ యాడ్ చేసి ప్రాసెస్ చేసి వైట్ కలర్ షుగర్గా తయారు చేస్తారు. అందుకే షుగర్ని తినొద్దని చాలామంది చెప్తున్నారు. ఒక ప్యూర్ ఆర్గానిక్ బెల్లం ముక్క తయారవ్వాలంటే అట్లీస్ట్ 12 to 16 లీటర్స్ ఆఫ్ షుగర్ కేన్ జ్యూస్ అవసరం అవుతుంది. దీనిలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నిటిని న్యాచురల్ వేలో రిమూవ్ చేసి ఆర్గానిక్ బెల్లాన్ని తయారు చేస్తారు. కెమికల్స్ లేకుండా ఉన్న జాగ్రీని తీసుకోవటం వల్ల ఐరన్, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్ ఇలాంటి మినరల్స్ మనకి లభిస్తాయి. దీనివల్ల మనకి ఏం బెనిఫిట్స్ ఉంటాయంటే, హెమోగ్లోబిన్ ఇంక్రీజ్ అవుతుంది, బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మనం రోజు వాడే బెల్లమే, కానీ సరైన వాటిని వాడటం వల్ల మన హెల్త్ కాపాడుకోవచ్చు. జీవతత్వాలో అవైలబుల్ ఉన్న ఆర్గానిక్ జాగరీ పౌడర్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదా కమెంట్స్లో పింగ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ.